భారతీయ ప్రెగ్నెంట్ మహిళలు డెలివరీల కోసం కెనడాకు వస్తున్నారంటూ కెనడా స్థానికుడు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెనడాకు చెందిన చాడ్ ఎరోస్ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు. స్థానిక ఆసుపత్రిలో ఓ నర్స్ తన బంధువుకు చెప్పిన విషయాన్ని తాను సోషల్ మీడియాలో పంచుకుంటున్నట్లు చెప్పాడు. ఆసుపత్రిలో చైల్డ్ బర్త్ వార్డులో ఎప్పుడూ భారతీయ మహిళలతో నిండి ఉంటుందని ఓ నర్సు చెప్పినట్లు చాడ్ ఎరోస్ పేర్కొన్నాడు. తమ బిడ్డలు కెనడా పౌరసత్వం పొందేందుకు భారతీయ మహిళలు ఇక్కడికి వచ్చి ప్రసవిస్తున్నట్లుగా ఆ నర్స్ చాడ్కు చెప్పుకోవచ్చిందని, కెనడా ఆసుపత్రులు పేషెంట్లు ఎవరిని తిప్పి పంపవని చెప్పినట్లు వివరించారు. కెనడా హాస్పిటల్లో భారతీయ మహిళలను కూడా చేర్చుకుంటారని, ఇక్కడ పుడితే కెనడా పౌరసత్వం లభిస్తుందని భారతీయ మహిళలు ప్లాన్లో వస్తున్నారని ఆరోపించాడు. మరి ఈ డెలివరీలకు డబ్బు ఖర్చు అవుతుంది. ఈ బిల్లులను ఆసుపత్రి వర్గాలు భారతీయులకు ఇస్తారు. కానీ వారి నుంచి డబ్బు ఎలా తీసుకుంటారు? భారతీయ మహిళలకు కెనడా హెల్త్ కేర్ సేవలు ఉండవు కదా? డబ్బు కట్టేంత వరకు కెనడా వీడొద్దని కండిషన్ పెడతారా అని కొన్ని సందేహాలను వ్యక్తపరిచిన చాడ్ వివరణ ఇచ్చాడు. వాస్తవానికి ఇలాంటి వారు బిడ్డతో సహా సొంత దేశానికి వెళతారు. ఆ తర్వాత బిడ్డ పెద్దయ్యాక కెనడా పౌరుడిగా ఇక్కడికి తిరిగి వస్తారన్నాడు. ఆ తర్వాత అతడు తన తల్లిదండ్రులు, అక్కా చెల్లెలకు వీసా స్పాన్సర్ చేస్తారు. వారికి ఈ సౌకర్యాలన్నీ ఉచితంగా లభిస్తుండగా భారం మాత్రం కెనడా పన్ను చెల్లింపుదారులపై పడుతుందని చెప్పుకోవచ్చాడు. అయితే చాడ్ ఈ మొత్తం విషయాన్ని చిత్రీకరించిన తీరును కొందరు విమర్శించారు. ప్రభుత్వ అనుమతి ఉన్నంతకాలం ఇదంతా చట్ట వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కావాలనుకుంటే కెనడా ప్రభుత్వమే నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. అనేక ఆసియా దేశాల వారు కూడా ఇలాగే చేస్తున్నారని మరో వ్యక్తి చెప్పుకువచ్చాడు. ఏ ఒక్క దేశం పైన నెట్టలేమని, కెనడా వ్యవస్థలోనే మార్పులు రావాల్సి ఉందని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.